మనం కూడా అన్నాం కదా, ఈ గాలి అంతటా కలిసింది కదా, ఒక్క జాగాలని లేదు కదా గాలి. ఆకాశవేణి అంతటా ఉన్నది కాబట్టి అందట్లో మనము కూడా నామం చేసిన వాళ్ళమైన మనం ఎంత అదృష్టవంతులము, నిజంగానే అదృష్టవంతులం. స్వామి ఆ మహాత్ముడు వీడికి వచ్చుడు, మీరందరూ ఇంత మంచిగా నామం చేసుడు, ఇంత పొద్దుగల్ల మీకు ఎట్లా తీరిందండి? సామాన్యంగా తీరదు. కానీ సందు చేసుకొని వచ్చిండు. వచ్చినందుకు మనం ఇసలు పంచుకోవాలి కదా. ఎవరికి ఎంత ససంతము, ఎంత శాతనైతే అంత తీసుకునేటువంటి నామం ఉంది కాబట్టి నామంలో పాల్గొన్నోళ్ళమైన ఈ నామము ఎంత ఉద్ధరించుతుందో ఇప్పుడు తెలియదండి మనకు. తర్వాత తెలుస్తుంది. ఒక్క తిరిగి రాని ప్రయత్నం కొరకే ఈ నామం అక్కడికి వస్తుంది. ఈ యాత్రలు పోతే 12 రకాల పదార్థాలు చేసుకొని ఈ పూటకి ఇది, ఈ పూటకి ఇదని చేసుకుంటాం. మరి ఈ జన్మ వచ్చినందుకు పోయేటప్పుడు ఏ సర్ది కట్టుకున్నామండి? యాత్రకు అన్ని సతులు కట్టుకున్నాం, కానీ తిరిగి రాని ప్రయత్నం అయితే అందరికీ ఉన్నది. ఎట్లయినా పుట్టిన వాడు గిట్టక తప్పడు. మరి తీసుకుపోయేది ఏమున్నది? అన్ని ఏం చేసినా ఇక్కడనే ఇచ్చి పెట్టిపోతాం. చెయ్యొద్దని కాదు, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, ఇల్లు ఉంటుంది, అన్నీ ఉంటుంది. అన్నిట్లల్లా భగవన్ నామం కూడా ఉండాలి. నావ నడిపేవాడు ఏమనుకొని నడుపుతాడండి? చాలా చాలా అందరూ ఒడ్డెక్కాలి, గడ్డెక్కాలి అని నడుపుతారు. మనము కూడా ఈ జన్మ వచ్చినందుకు మనం గట్టెక్కద్దా, ఒడ్డెక్కద్దా? నడిగంగలనే ఉంటే అయిపోతుందా? సాగరం దాటచ్చు కానీ సంసారం దాటరాదు అన్నారు. కానీ తీరిక చేసుకొని ఏదో మీరంతా అదృష్టవంతులు. చాలా చాలా విలువైన మాటలు. ఇది ఏమున్నా నామం, ఇష్టం వచ్చిన నామం అండి. ఏ నామం అయినా సరే 24 గంటలల్లా మనం 21,600 సార్లు మన శ్వాస వేసి ఇడిచి పెడతామట. శ్వాసకు ఒక్కంటికన్నా నామం చేసేటువంటి అదృష్టం మన కలిగేతందుకే ఆ మహాత్ముడు మన దగ్గరికి వచ్చిండు. అశ్రద్ధ చేసుకుంటే మనం ఏం చెయ్యలేమండి. గిన్నెని అశ్రద్ధ చేసుకునేటందుకు మనకు అవకాశం దొరికిందంటారు, కానీ నిజమైన అవకాశం ఇట్లా ఏం దొరికింది అంటే ఎట్లా మనం బాగుపడేది, ఎట్లా ఏ విధంగా మనం బాగుపడతాము అనేటువంటిది. ఒక ఇద్దరన్న దమ్ములట. వాళ్ళు ఏమనుకున్నారట,